వాక్యం చదువుకుందాం. ప్రభువాక్యము 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వాక్యము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడేవారు, చదువు ఆ వాక్యం పూర్తి చేయి. అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇవన్నీ చాలా వాక్యాలు ఉన్నాయి. వాక్యాలు దీనిలో స్వార్థప్రియులు, ధనాపేక్షులు అంటే అర్థమైంది కదా, డబ్బు కావాలని కాంక్షించేవాళ్ళు. బెంకములాడువారు అంటే అబద్ధాలు అన్నట్టు. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అని ఈ విధముగా చాలా వాక్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యమును, ఒక్కొక్క పదాన్ని విభజిస్తే అర్థాలు వస్తాయి, లేకపోతే అవి అర్థం కావు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా నాన్న నా మీద గొడవ పెట్టుకున్నాడు. ఒకరోజైతే పర్వాలేదు, రోజు అదే గొడవ. బహుశా ఈయనకి నచ్చిన విధంగా ప్రవర్తించట్లేదేమో నేనని పెండకాళ్ళు తీయటము. మరి ఆయనకి ఇష్టం అదే పని కదా, పెండకాళ్ళు తీయటము, లేకపోతే బర్రెల కాడ ఓడవటము, ఇల్లు వాకిలు ఓడవటము. నేను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టాను. ఓడవటము, పెండకాళ్ళు తీయటము, బర్రెల కాడ ఓడవటము, నీళ్లు ఇంట్లోకి సప్లై చేయటము. ఇంటికి కావాలి కదా, కట్టెల్ని కట్ చేయటము, తాగే నీళ్ళు తీసుకురావటము, అన్ని పనులకి సహకరించేవాడిని, నేనే చేసేవాడిని. ఒకసారి బతికించి ఏ పని ముట్టకుంటుని అనుకొని పనులు చేయట్లేదని గొడవ పెట్టుకుంటుండేమోనని పనులన్నీ చేసేవాడిని, వాళ్ళని చేయనీకోకుండా. అయితే శనివారం రాగానే చర్చిలోకి వెళ్ళిపోతుండే. మరి శనివారం ఆరాధన అనేది శనివారం, ఆదివారం కాదు, సెవెంత్ డేలు. మరి ఎక్కడ ఆయనకి ఇష్టం కాలేదో ఆ పాయింట్ దగ్గర నా పైన గొడవకు వస్తుంటే మనసు విసికి ఇల్లుని విడిచిపెట్టా. నీ సావు నువ్వు సావు, నా సావు నేను చేస్తా, నీకు నాకు సంబంధం లేదు. ఆ చదువు కూడా వదిలిపెట్టేశాను. ఈ చదువు వద్దు. మరి నేను ఎలా బ్రతకాలంటారు? నేను ఎలా బ్రతకాలా చెప్పు. ఒక ఊర్లో వాక్యం చెబుతుంటే సాయంత్రం పూట 7-8 ప్రాంతంలో ఒక ముసలాయన వచ్చి నన్ను చెయ్యి పట్టుకొని గుంజకపోతాడు. చేస్తావా? మా సంస్థలో పనిచేయి అంటే మా సంఘంలో పనిచేయి, మా సంఘము ద్వారాగా ఎక్కడన్నా సంఘం పనిచేయి, వాక్యం చెప్పు.
నీకు ఇన్ని పైసలు ఇప్పిస్తాను నెలకి అన్నాడు. లేకపోతే నేను దెబ్బలు కొడతానంటాడు. గుంజుకొని పోతున్నాడు, నన్ను గుంజుకొని పోతున్నాడు. మరి వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నాడు ఏమో. చేస్తే మా సంఘం తరఫున సేవ చేయి, లేకపోతే నీకు దెబ్బలు కొట్టిస్తానన్నట్టుగా. మరి ఇదేమి ధూమ్ధాము. నేను చాలా చిన్నగా ఉన్నా, వయసు చిన్నగా ఉంది. తండ్రిని విడిచాను, దేవుని వాక్యం ప్రకటించడానికి బయలుదేరాను. నేను వాళ్ళు ఇస్తామన్న పైసలకి నేను లొంగలేదండి. అదే సంఘంలో వీళ్ళ అమ్మవాళ్ళు ఈ రోజున చేరిపోయారు. అదే సంస్థలో వీళ్ళ కుటుంబం వరకు చేరిపోయింది. ఆ ఏరియాలో ఉన్న ఆ సంఘాల్లో సిద్ధాంతాలు ఎటువంటివో నాకు తెలియవు. ధనానికి లొంగలేదు నేను. బైబిల్ ట్రైనింగ్ కూడా లేదు. దేవుని వాక్యము ప్రకటించాలనే ఒక మంట అనేది ఉన్నది లోపల. దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయాలి అనే ఆసక్తి తప్ప ఇంకేం లేదు. ఏ సంఘం ద్వారాగా ప్రకటించాలి, ఎట్లా ప్రకటించాలి అనేది ఏమీ తెలియదు. బైబిల్ పట్టుకున్నాను, ఎక్కడన్నా ఒక పాట పాడుతుంటిని. ఏదన్నా ఊరు వెళితే పాట పాడేవాడిని, వాక్యాలు చెప్పేవాడిని, కేకలేసి ప్రకటిస్తుంటిని. నడిబజార్లో నిలబడి ప్రకటించుడే. కొన్ని సంభవాలు చెప్తాను. ధనానికి నేను లొంగలేదు, అప్పుడు లొంగలేదు, ఇప్పుడు లొంగలేదు. అంటే అర్థం ఏంటంటే, ఎవరన్నా ఇచ్చే జీతమును కాంక్షించి లోబడటం, లేకపోతే విదేశ సహాయము ఇంత వస్తుంది దానికి లోబడటం, వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలకి లొంగటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పని నేను చేయలేదు. ధనమును గురించిన అపేక్ష, ఇంత సంపాదించాలి, ఇన్ని బిల్డింగ్లు కట్టాలి, ఇన్ని కార్లు మెయింటెనెన్స్ చేయాలి అనేవి వివిధ రకాలైన ఆలోచనలు కూడా లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. దేవుని కొరకు నిలబడాలనే ఒక ఉద్దేశము, 4 ఆత్మలను నిలబెట్టాలనే ఒక ఉద్దేశం కలిగి పనిచేస్తున్నాం. ధనాపేక్ష అంటే ఏంటంటే, ధనాపేక్ష ఇక్కడ రాయబడిన వాక్యం. ధనాపేక్ష అంటే కనీసము ఆహారం తీసుకోవటము కొరకు కావాల్సిన సొమ్ము ఉంటుంది కదా, డబ్బులు, వాటిని కోరుకోవటం తప్పు కాదు. నీ ఆహారము అనేది నీకు కావాలి కనుక ఆహారం కొనుక్కోవటానికి కొన్ని పైసలు కావాలి. అవి దేవుడు ఇస్తాడనే ఒక విశ్వాసం నాది. దీనికి సంబంధించిన వర్డ్ ఏంటంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం, దానికి సంబంధించిన వాక్యం. నేను ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని అక్కడక్కడ ప్రకటిస్తున్నప్పుడు, దేశం మీద అక్కడక్కడ ప్రకటిస్తున్నాను. ఒక చోట వాక్యము సాటాలని ఆరాధన పెడితే 4 బజార్లు కలిసిన కోడల్లో వాక్యం చెప్పడానికి ఎవడో వచ్చేసాడు. వాక్యం చెప్పడానికి ముందు పాటలు పాడతాం కదా, ఆ పాటలు పాడుతున్నప్పుడు ఇట్లా 4 జమ అయి కూర్చున్నారు. ఎవడో వచ్చేసాడు, పొడవాటి కట్టె, ఆ కట్టె తీసుకొని వచ్చి ఆ వైర్ల మీద కొట్టేశాడు. అని నన్ను వాక్యం చెప్పనీయకోకుండా వైర్ల మీద వేసేసాడు దెబ్బ. కరెంటు పోయింది. ఎట్లా వాక్యం చెప్పాలా? శోధన అండి, శోధన వస్తుంది. వాక్యం చెప్పాలని మనం బయలుదేరితే అక్కడ శోధన ప్రారంభమవుతుంది. ఒకసారి కృష్ణానది ఒడ్డును వాక్యం ప్రకటించాలని ప్రయత్నం చేశా.
దేవుని వాక్యం ప్రభువుని గురించి ప్రకటించాలని. యేసు ప్రభు రక్షకుడు, నీ పాపము నుండి నిన్ను రక్షిస్తాడు, నీ పాపము నుండి నిన్ను విడుదల చేస్తాడని ఒక బాపన పూజారికి ప్రకటిస్తున్నారు. చెళ్ళుమంటదే చంప అంటాడు. ఏమన్నా పాపము వాడిని చూసి భయపడ్డా. ఎందుకంటే వాడు పూజారి. ఏదో ఆ కృష్ణానది ఒడ్డున అదే ఊరు ఉంటుంది చూడు, పొక్కును ఆ యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయా పడవ మీద. అవతల దిగ్గానే ఒక పూజారి కనపడ్డాడు. వీడికి వాక్యం చెప్పాలనుకున్నా, వాడికి చెబుతుంటే బలంగా కొడతానన్నాడు. నేను చాలా చిన్నగా ఉన్నా. వాడి దెబ్బకి నేను ఆన్ను. ఏం చేద్దాం చెప్పు? శోధన. చెప్పులు దొడక్కుంటుని, కాళ్ళకు చెప్పులు లేవు. బైబిల్లో ఉంది చెప్పులు లేకుండా బొమ్మన్నాడు. ఎందుకు బొమ్మన్నాడు నాకు అర్థం కాలేదు. మరొకసారి చెప్పులు వేసుకొని పొమ్మన్నాడు. చెప్పులు దొడుక్కొని పొమ్మన్నాడు మరొకసారి. అదెందుకు చెప్పాడు కూడా అది కూడా అర్థం కాల. బైబిల్ ట్రైనింగ్ లేదు, పెద్ద అయ్యగారు లేడు, నాకు ఎవడు లేడు. అయితే ఈ విధంగా వాక్యం ప్రకటించడానికి పోతుంటే ఇంత పొడుగుందండి ముళ్ళు, కాల్లో వేసింది చీకు ముళ్ళు, మన తొమ్మ ముళ్ళు కాలి పాదంలో వేసేసింది. కొన్ని దినాలు సువార్తకి వెళ్ళకోకుండా బంద్ అయ్యాను అన్నట్టు. అప్పుడు చెప్పుల ఆవశ్యకత గురించి ఆలోచించాను. చెప్పులు ఎందుకు దొరకలేదు? ఒకే అంగి, ఒకే డ్రెస్ అన్నట్టు మొత్తం ఒంటి మీద ఉండాలి. బైబిలు, ఒక చిన్న సంచి, ఎవరైనా అన్నం పెడితే తినాలి, లేకపోతే ఆ రోజు ఉపవాసమే. అలాంటి పరిస్థితులు. ఏ సంస్థ లేదని వెంబడించడానికంటే ఎన్నో ఉన్నాయి, కానీ నాకు తెలియదు అవన్నీ. ఏ ఊరు పోతాను, ఆ ఊరిలో ఎవరన్నా దేవుని నమ్మిన వాళ్ళు పేరు తెలుసుకుంటాను, అక్కడికి పోయి వాళ్ళ దగ్గర బాధ చేసి ఆ ఊరిలో స్వార్థ కూటం పెట్టుకునేవాడిని. ఆడ 4 వాక్యాలు చెప్పడం, ఉదయమే లేచి వెళ్ళిపోతుంటే, లేకపోతే ఆ రాత్రి అక్కడ వాక్యం చెప్పేసి నైటు ప్రయాణం గట్టుడే ఊరు బయటికి వెళ్ళిపోయి ఏ మైదానంలో పడుకునేవాడిని. నా మాట అర్థమైందా? ఏమంటారు ఆ మనిషిని? ఇక్కడ వాక్యం చెప్పేవాడిని, ఆ మనుషుల మధ్య కూడా పడుకునేవాడిని కాదు. ఊరు బయట ప్రార్థనలో కూర్చునేవాడిని మైదానంలో. అక్కడ నుంచి పడుకుంటే పడుకోవటం, లేకపోతే మరొక ఊరు సమీపంలోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటుంది. పగలు తిరుగుతుంటే ఎక్కువ దేవుని సువార్త అందించడానికి. దయ్యాలు కానీ భూతాలు కానీ గజ వణుకుతుండే. ఉపవాసం ఉంటుండే ఎక్కువ. ఒకసారి ఏమైందంటే, సికింద్రాబాదు మౌలాలి ఉందా, ఆ స్టేషన్లో పడుకున్నా. మౌలాలి స్టేషన్లో ఎంత ఉన్నాయి దోమలు. నిద్రపోని ఇట్లా బల్లలు ఉంటాయి కదా, బల్ల మీదే పడుకున్నాం. మీరు ఎక్కడున్నారు అప్పుడు? ఈ అమ్మాయి అయితే అసలు పుట్టనేకుండే భూమి మీద. ఈ జక్కయ్య కూడా పుట్టిండో లేదో. దేవరమ్మ అయితే చిన్న వయసు ఉంటుంది అప్పుడు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పుట్టలేదు, భూమి మీదకే రాలేదు. కొంచెం 40 ఏళ్ళు ఉన్న వయసు కలిగిన వాళ్ళు అయితే చిన్న వయసు ఉంటుంది ఆ టైంలో. మౌలాలిలో బల్ల మీద పడుకున్న, ఆకలి భయంకరంగా వస్తుంది. జేబులో పైసలు లేవు, ఏమైనా కొనుక్కొని తిందామంటే జేబులో పైసలు లేదు. ఎవరో ఒక ముసలాయన, అయ్యా నువ్వు ఎక్కడైనా స్నానం చేస్తే ఈ లింగి వాడుకోమని తెల్లటి పంచ ఒకటి, లింగిగా వాడుకోమని తెల్లటి పంచ ఒకటి బహుమానం ఇచ్చిండు. భూషణం గారని ఒక ఆయన, ఖమ్మం దగ్గర. అది ఒక్కటి ఉంది. ఎండాకాలము దోమలు బాగా కుడుతున్నాయి, అది కప్పుకున్నా లాభం లేదు, నిద్ర రాలేదు. ఉదయం అయిపోయిందండి, ఎవరో మిలిటరీ వాళ్ళు దిగారు అక్కడికి రైల్లో. వాళ్ళకు సువార్త అందిస్తుందా? భాష రాదు నాకు. ఆ మిలిటరీ వాళ్ళకి సువార్త అందించాలి, దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం చెప్పాలంటే భాష కావాలి. నాకు వచ్చిన కొద్ది ఇంగ్లీషు వాళ్ళకి వస్తున్నో రాదో. హిందీ బాగా మాట్లాడుతున్నారు.
జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అంటున్నాను వాళ్ళతో. వాళ్ళకి అర్థమవుతుందో లేదు. నాకు వచ్చిన చిన్న బైబిల్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్. ఆ చిన్న బైబిల్లో ఉన్న ఆ ఇంగ్లీష్ భాషలో ఏదో కొంచెం 4 ముక్కలు వాళ్ళకి అందిస్తున్నాను. రాత్రి ఆకలికి అన్నం లేదు, రాత్రి ఆకలైంది అన్నం లేదు, ఉదయం అయింది, మిలిటరీ వాళ్ళు నాకు ఏమన్నా ఇస్తారా? దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. అక్కడ ఏం జరిగింది చెప్పాలా? మరొక మొఠా దిగింది అక్కడ. వాళ్ళందరూ బుర్రలు పట్టుకొని దిగారు, సోది బుర్రలు చాలా మంది దిగారు. వాళ్ళంతా ముగ్గురు నలుగురు లెక్క టీములు కూర్చున్నారు. వాళ్ళు అన్నం వండుకుంటున్నారు. అన్నం వండుకోవటం వాళ్ళ పనులు. వాళ్ళు ఇక్కడ డేరాలు వేసుకుంటారు చూడు, పేపర్ డేరాలు వేసుకొని ముగ్గురు నలుగురు ఆడ రామూలని ఇమ్ముల దిగుతారు చూడు, దిగి మకాం వేస్తారు 10 రోజులు. అట్లా దిగారు వాళ్ళు. వాళ్ళకు వాక్యం ప్రకటిస్తున్నాను నేను వెళ్ళి. వాళ్ళు ఎక్కడెక్కడో అడుక్కునేవాళ్ళు, అది తెచ్చుకొని వాళ్ళు తింటూ బ్రతికేవాళ్ళు. ఎక్కడెక్కడో అడుక్కుంటారు వాళ్ళు కదా. సోదరులు చెప్పేవాళ్ళు ఎక్కడ అడుక్కుంటారు? ఆడేడు సోదరులు చెప్పి అడుక్కుంటారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు వాక్యం చెప్తుంటే వాళ్ళు నాకు అన్నం పెడుతున్నారండి. వాళ్ళకి ఏమనిపించిందో ఏమో నాకు తెలీదు. వాళ్ళు కూడా నాకు సందా ఇస్తున్నారు ఆ టైంలో. చిత్రంగా లేదు? సువార్త సేవ చేయాలంటే రాత్రింబగళ్ళేమో పగలేమో ప్రయాణం చేస్తుంటుంది, రాత్రిపూట 1 గంట 2 గంటల సువార్త అందిస్తుంటుంది. వీలైన టైంలో పగలు కూడా ఎక్కడ గుంపులుగా జనం కనపడితే వాళ్ళకు వాక్యం ప్రకటిస్తుంటుంది. కానీ ఆ దినం నుంచి ఈ దినం వరకు మీరిచ్చే ధనంతో నేను పోషింపబడుతున్నాను, కానీ నేను ఎవరి దగ్గర ఏం తీసుకురాలేదు, ఆశించలేదు కూడా. నాకు ఆశ లేదు. చాలా మందికి మాట్లాడదాం అవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేదంతా ఏంది? మహిమ కలిగిన సువార్త. చాలా మందికి అర్థం కాకపోతే వదిలే కదా. ధనాపేక్ష లేకుండా జీవించుడి. సంఘాలు ఎట్లా నిలబడతాయండి? ప్రార్థనతో నిలబడతాయి సంఘాలు. ఈ దేవుని యొక్క ప్రార్థనతో సంఘాలు నిలబడతాయి. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఈ జేబులో పైసలు లేవు, ఇంట్లో పైసలు లేవు, ఏంది ఇట్లా నీరసంగా ఉంది ప్రాణం అని చెప్పి ఇట్లా తలవాల్చుకొని నడిచిపోతుంటే ఒక డివైడర్ దొరికింది నాకు. డివైడర్ ఆ డివైడర్ దగ్గర పోయేసరికి ఆ డివైడర్ దగ్గర ఏందో ఒక పేపర్ ఒకటి ఇట్లా మడత పెట్టి ఇట్లా గట్టిగా ఉంది. ఊక్కుంటూ నడుస్తున్నాను, సన్నంగా నడుస్తున్నాను. బ్లేడ్ కొనుక్కుందామంటే జేబులో ధనం లేకపోయా. ఇదేం పరిస్థితి అని నీరసంగా నడుస్తుంటే ఆ డివైడర్ ఉంటుంది చూడు, బస్సు అటు పోద్ది ఇటు పోద్ది, మధ్యలో డివైడర్ దిమ్మె. ఈ చివరి నుంచి ఆ చివరికి ఉండదు, ఈ చివరి నుంచి ఆ చివరికి ఉండదా, దాన్ని డివైడర్ అంటాం. ఆ దిమ్మె పక్కన ఏదో మడత పెట్టింది ఒకటి పడింది ఆడ దిమ్మ పక్కనే. ఏంది అని చెప్పి ఊక్కుంటూ చిన్నగా నడుచుకుంటా పోతున్నా కదా నీరసంతో, అది కంటిలో పడింది. ఎవరు పడేశారు ఏమో నాకేం తెలుసు. దాన్ని తీస్తే తిప్పితే 500 నోటు ఉందండి. ఎవరిచ్చారు అది? చాలా మందికి ఇది అర్థం కాదు. ధనాపేక్ష లేకుండా నీ శరీరాన్ని పోషించుకో, కానీ తప్పు కాదు. వస్త్రము కట్టుకో, మన ధనాపేక్ష లేనివాడవై ఉండు అని దేవుని వాక్యం బోధిస్తుంది. దైవ సేవకుడు ధనాపేక్ష లేనివాడై ఉంటే
ఆ విశ్వాసులు కూడా అట్లనే ఎదుగుతారు. కనుక దేవునికి స్తోత్రములు. ఇదేందిరా దేవుని పరిసరి ఇట్లా ఉంటుందా అంటావు. అవును, దేవుని పరిసరి అట్లానే ఉంటుంది. అగ్రిప్ప మహారాజా ఏడన్నాడు? అగ్రిప్ప రాజు ఒక పెద్ద సంఘాన్ని కట్టాడండి ఆయన. మన ఇండియాలో పెద్ద సంఘం. ఈ వర్ణిలో బ్రదర్న్ అనే ఒక గుంపు ఉంటుంది చూడు, అలాంటి సంఘాలు ఎన్నున్నాయో ఇండియాలో వాటన్నిటినీ కట్టినవాడు అగ్రిప్ప. వాళ్ళ సాక్ష్యం ఎట్టుంది చెప్పానా? మొన్న ఒక అయ్యగారు చెబుతుంటే విన్నాను. పందికొక్కులు ఓట్లకి కన్నం వేస్తాయి. పందికొక్కులు గాదికి కన్నం వేస్తాయి. కన్నం అంటే బెజ్జం వేస్తాయి. కన్నం అంటే బెజ్జం. పందికొక్కులు గాదికి బెజ్జం వేసి ఆ గాదిలో ఉన్న ధాన్యం అంతా తీసుకుపోతాయి. ఎంత కావాలో ఎన్ని పందికొక్కులో ఆ గాదిలో ధాన్యాన్ని ఎత్తపోతాయి. తీసుకుపోయి ఒక చోట పెట్టుకుంటాయి తినటానికి. ఆ బ్రదర్కి, ఆయన భార్యకి తిండి లేదు. మేము ఎట్ట సేవ చేయాలి? ఫారం దొరగారు ఇస్తారు మాకు. ఎవడిస్తాడు? నిన్ను దేవుడు పిలిచిండు అన్నావు, దేవుని పని చేయి, వాక్యం చెప్పు. మరి వాక్యం చెప్తే తిండి లేదు కదా, ఎట్లా? లేదు, ఆహారం లేదు, భార్యకి లేదు, ఆయనకి లేదు. ఎన్ని దినాలు అయిందో లేక. దేవుని సేవకు వచ్చారు. దేవుని సేవకు వస్తే దేవుడు పోషించాలి కదా. దేవుడు పోషించాలంటే ఈ పందికొక్కులు తెచ్చిన వడ్లు ఉన్నాయా, ఆ వడ్లన్నీ తీసుకొని దంచుకొని బియ్యం చేసుకొని అన్నం వండుకొని తిని సేవ చేసిండంట ఆ రోజు. బ్రదర్న గుంపు కట్టిన, మీ ఊర్లో లేదా బ్రదర్న గుంపు? ఆ పెద్దయ్య గారు ఆయన 17,000 సంఘాలను తయారు చేసిండంట. 17,000. అక్కడెక్కడి నుంచి వచ్చే ధనాన్ని ఆశిస్తే దాంతో సంఘము తయారు కాదండి. చెప్పాను కదా, ఈ చెట్టుకు కాయలు ఉన్నాయి, ఈ కాయలు కొట్టుకోవడానికి వస్తారు అన్నట్టు. ఎవరు? బ్రోకర్ గాళ్ళు వస్తారు. ఆ ఫోటోలు కొట్టుకొని ఆ కాయలు తీసుకుంటారు అన్నట్టు. బ్రోకర్ తనంతో సంఘాలు తయారు కావు. దేవుని సేవ అనేది బ్రోకర్ తనంతో నడవదు. ధనాపేక్షతో పనిచేస్తే నువ్వు ఎన్ని ఆత్మలను రక్షిస్తావు? ధనంతో పని చేయాలనుకున్నావు. మోకాళ్ళ జీవితం కలిగి ప్రార్థనలో ఉండి 4 ఆత్మలను దేవుని వైపు తిప్పగలవేమో కానీ, ఒక్క సంఘమన్న కట్టగలవేమో కానీ, ఈ బ్రోకర్ పనులు చేసి తెల్లోళ్ళని మోసం చేసి నల్లోళ్ళకి మేకప్ వేసి, నల్లోళ్ళకి మేకప్ వాళ్ళు వేసేది, మధ్యన బ్రోకర్లు డబ్బు సంపాదించి అయ్యగారులా కనపడుతూ దేశాన్ని దోపిడీ చేసి పాడు చేసేవాళ్ళే కానీ, సంఘాలను నాశనం చేసేవాళ్ళే కానీ వాళ్ళ వల్ల ఒక్క ఆత్మరక్షణలోకి రాదు. అర్థమైందా? ధనాపేక్ష అనే దానికి అర్థం ఏంటో. చాలామంది దైవజనులు సాక్ష్యాలు వింటే ఉజ్జీవం వస్తుంది, మన ప్రాణానికి ఉత్తేజం వస్తుంది, ఉజ్జీవం వస్తుంది. విశ్వాసులకి దేవుని పని ఎట్లా చేస్తారండి? దేవుడు పిలిచాడు అన్నావు, మరి నీకు అన్నం ఎట్లా? కాళ్ళు చేతులు బాగున్నాయి, చూపు మంచిగా ఉంది, చెవులు వినికిడి బాగుంది, మాట మంచిగా మాట్లాడతావు, ఏదైనా పని చేసుకొని బతకరాదాయా అనేది ఉంటుంది సేవకుల విషయం. మరి పిలిచినవాడు పలకడా? పిలిచినవాడు ఎవడో? దేవుడైన యెహోవా కదా. పిలిచినవాడు పలకడా? ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎన్నో అద్భుతాలు చూశానండి లైఫ్లో. నన్ను దేవుడు పిలిచాడు, నేను సేవ చేయాలి. ఈ విశ్వాసం దేవుడు పిలిచాడు, నువ్వు సేవ చేయాలి. సేవ చేయాలంటే పిలిచాడు కదా, ఆయన తిండి నీకు ఎంత కావాలో, నీ కుటుంబానికి ఎంత కావాలో ఆయన ఇస్తాడు. అది తినుకుంటూ సేవ చేయమంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది సంగతి.
దేవుని పని. పిలిచిన వాడు పెడతాడు తిండి. ఆయన పిలవలేదనుకో, నీకు తిండి రాదు, నువ్వు ఆ పని చేయలేవు. పోయినారని చెప్పేసాడు, దరిద్రం పుచ్చుకున్నారు ఇద్దరని సేవకొచ్చి. అది కాదు సేవ. హెబ్రోన్ చర్చికి వచ్చి అక్కడ నుంచి సెంగిసెర్ల రూట్ ఎటుంటుందో నాకు ఐడియా లేదు, ఇప్పుడు మర్చిపోయాను. హైదరాబాద్ శివార్లో సెంగిసెర్ల మీదుగా అడవుల్లో తప్ప అడవులు అన్నట్టు అడవులు, ఆ అడవుల్లో నుంచి నడిచిపోతూ ఉన్నాను. కొంత దూరం పోయిన తర్వాత ఒక ఎడ్ల బండి దొరికింది. ఆ ఎడ్ల బండి మీద కూర్చున్నా. వాళ్ళు తీసుకెళ్ళి ఒక స్థలంలో వదిలేశారు. అక్కడి నుంచి నేను నడవాలి, సువార్త చెప్పాలా, దేవుని గురించి ప్రకటించాలా. ఆ రోజు రాత్రి ఒక రైల్వే స్టేషన్లో బస్కి ఆగిపోయాను. రైల్వే స్టేషన్ అది సింగిల్గా ఉంది. రైల్వే స్టేషన్, జనం లేరు. సాయంత్రము ఉదయము ఒకసారి రైలు వస్తుంది పోతుంది. ఆ రోజు ఏం జరిగింది? సాయంత్రం పూట ఒక్కడే రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఎవరూ లేరు, కటికి చీకటి అదంతా. రాత్రులు 8 అవుతుంది, ఆహారం లేదు. ఏం చేయాలా శాము? అవన్నీ క్వార్టర్లు ఉన్నాయి స్టేషన్ పక్కన, రైల్వే ఎంప్లాయీలు క్వార్టర్లు. 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో ఈ పాట వస్తుంది నాకు. ఆ పాట పాడుకుంటూ వాళ్ళ క్వార్టర్ల ముందు నిలబడేసరికి ఎవరో ఒక అమ్మ వచ్చి ఒక ఇంత మన హస్తం అంటారు కదా, అన్నం ఇటుకి కలిపేది, ఆ హస్తము నుంచి ఒక ప్లేట్ ఒకటి తీసుకొని తీసుకొని వచ్చి అన్నం పెడుతుందమ్మా. ఎట్లుంది మీకు నేను చెప్పిన మాట వినేసరికి? నేను పాట పాడుతుంటే నువ్వు అన్నం పెడుతున్నావేంటి? నేను దేవుని పాట పాడుతున్నాను, నువ్వు నాకు అన్నం తెచ్చి పెడుతున్నావు. నువ్వెవరు, నేనెవరు? ఏ ఊరమ్మా మీద అన్నా. మాది విజయవాడ అయ్యా అన్నది. అది పెట్టేసింది, లోపల పోయింది, తలుపు పెట్టేసుకుంది. అంటే దేవుని పరిసరికి వచ్చాను కానీ ఎక్కడ నేను ఎవరిని ధనాన్ని ఆశించలేదు. దేవుని కొరకు జీవించాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాక్యాలు చెప్తూనే ఉన్నా. వెళ్ళిన స్థలాల్లో కొన్ని స్థలాల్లో వాక్యాలు ప్రకటిస్తున్నాయి, సంఘంలో వాక్యం ప్రకటిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒడిదొడుకులు అనేవి ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. దేవుని పని అయితే కొద్దిగా ఎక్కువైనో దేవుని పని కొంత మట్టుకు నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని మెట్లు అన్నట్టు. మెట్లు అంటే దేవుని సేవ చేసేవాళ్ళు ఫస్ట్ ఉండాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సేవ చేసేవాళ్ళు ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ అంటే అర్థమవుతుందా? భాషా పదం ఉపవాసం. లేక ఉపవాసం ఉండాలి, ఉన్నా కూడా తినకుండా ఉపవాసం ఉండాలి. లేక ఉపవాసం ఉండాలా, ఉన్నా కూడా ఉపవాసం ఉండాలా, లేకపోయినా ఉపవాసం ఉండాలి. 2 మెట్లు అన్నట్టు. దేవుని పని చేయాలి నేను అనుకున్నప్పుడు ఎవరిని ఏమీ ఆశించలేదు. ధనాపేక్ష లేని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించే పరిస్థితుల్లో దేశం మీద సంచారం చేస్తున్నప్పుడు ఆయన పోషణ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములలో చూస్తే ధనము నిమిత్తమై అన్నీ అబద్ధాలే. ధనం కొరకు, డబ్బు కొరకు ఎవరు అబద్ధాలు ఆడేది? ఎవరు ఆడేది? విశ్వాసులా, లోకస్తులా, లేకపోతే సేవకులా? చెప్పండి. ఇప్పుడు నేను ఇంత టాక్ ఇచ్చాను, ఇంతసేపు మాట్లాడాను కదా. విశ్వాసులా, సేవకులా, లోకస్తులా?
ధనం కొరకు అబద్ధం ఆడేది? తొందరగా చెప్పండి. లోకస్తులు ఆడతారు కదా, అంతేనా? లోకస్తులు అబద్ధం ఆడతారు కదా. కాలేబ్ బ్రదర్ డబ్బు కొరకు. విశ్వాసులు కూడా కొన్ని స్టెప్పులు ఆడుతూనే ఉంటారు, ధనం రావాలంటే అవతల నుంచి యువతలకి. పోతే ఇప్పుడు సేవకులే ఈ ధనం కొరకు మేకప్ వేస్తున్నారంటే పబ్లిక్కి, అది ఏమన్నట్టు? సున్నం కొడుతున్నారన్నట్టు. ఈయన సేవకుడు కాదు, కాకపోతే నేను పాస్టర్ని చేసి పెడతారు. ఆయన చూపించి కొంత ధనం తెస్తుంటారు, ఫోటోలు పంపుతూ ఉంటారు పైకి. ధనం కొరకు పనిచేసేవాళ్ళు ఆత్మలను రక్షించలేరు, వాళ్ళకి మారు మనసు లేదు. ఇది మొదటి విషయం, అర్థం కదా? ఈ పని చేయటం అనేది వృధా. ధనాపేక్షతో పని చేయాలనుకుంటే ఈ పని చేయటము వేస్ట్. దేవుడు దెబ్బ కొడతాడు, ఇక్కడ కాకపోయినా అక్కడైనా కొడతాడు. మత్తయి బ్రదర్ సాక్ష్యం చెప్తున్నాడు. ఇంతకుముందు సాక్ష్యం చెప్పలా? మక్కలు అమ్మేసి ధనం వస్తే నేను విదేశాలు వెళ్ళాను. కానీ ఆయన ప్రభు కొరకు ఏం చేశాడో, ఆ సేవ కొరకు, అదంతా దేవుని దగ్గర రాయబడి ఉందండి. చాలామందికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎంత కష్టంతో వెళ్ళాడు, ఇక్కడ నుంచి అటు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చాడు. కానీ తను చెప్పే సాక్ష్యంలో ఒక జీవం ఉంది, చాలామందికి అది తెలియదు. అది తనకు తెలుసు, వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఇప్పుడు ఈ సేవ పరిస్థితులు నాకు తెలుసు, ఈ బైబిల్కి తెలుసు, యెహోవాకే తెలుసు. నువ్వు వింటున్నా వారికి ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కొరకు చెప్తున్నాను. అనుభవం రావాలి. అనుభవం రాకపోతే నీ ఆత్మ నిలబడదు. అనుభవం రాకపోతే, అనుభవం కావాలి. ఇక్కడ వాక్యం ఎత్తాను నేను, నీకు అనుభవం రావాలి. దేవుని పని ఏంటి? ఎలా చేస్తారు? జీతాలు వస్తే చేస్తారా, లేకపోతే పైన సహాయం వస్తే చేస్తారా? ఆ సహాయం వస్తే అనాథాశ్రమం పెడతాను నేను. ఆ సహాయం లేదు, ఆశ్రమం పెట్టి బీదలకి అన్నం పెడతాం, జీతాలు ఇచ్చి కొందరికి పని మనుషులకి. ఆ సహకారం వస్తే. కానీ ఆ సహకారం మనం తీసుకోలేదు కదా. ఎవడో ముందుకు రాలేదు, ఎవడో వచ్చాడో హాస్టల్ పెడతా ఉన్నాడు, ఇటు భూమి అంతా కొని మళ్ళీ ఇటు పోయారు. ఏమో వాళ్ళు మళ్ళీ కనపడలా. ఏమో దేవునికి స్తోత్రం, భారతదేశ ప్రజలకు ఆహారం పెడతాము అని వాళ్ళు ఎవరైనా ధనము సప్లై చేసి భూమి కొని హాస్టల్ పెట్టి పసిపిల్లలకి లేకపోతే వృద్ధులకి ఇదంతా పెడతామని వచ్చేవాళ్ళు ఉంటారు. అందుకని ఆ రూల్స్ అన్నీ సంఘ క్రమంలో రాసి పెట్టాను ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే బడ్జెట్ కావాలి. ఒక్క సేవకుడిని పోషించడానికి ఈ చిన్న సంఘం సరిపోతుంది. కానీ అలాంటి క్రియలు చేయాలంటే బడ్జెట్ అవసరం. అవన్నీ రూల్స్ ఉన్నాయి, కానీ అమలు చేయటం కష్టమే. దేవునికి స్తోత్రములు. ధనాపేక్ష లేని వారై ఉండాలని బైబిల్ బోధిస్తుంది. ఈ ధనం కొరకు 33 గడ్డీలు తింటారంటారు. అంటే ఏంటిదైతే పదం? గడ్డి 33 సార్లు ఈ డబ్బు కొరకు గడ్డి తింటామంటారు. అదేమిటా పదం అర్థం? నాకు అర్థం కాలేదు. చాలామంది వాడతారు కదా. అంటే ఏంటో గలీజు మాటో మంచి మాటో చెడ్డ మాటో నాకు తెలీదు. కానీ కొందరు ఈ దైవ సేవకులము, మన దైవజనులము అని చెప్పుకుంటూ కొందరు ఈ దేశం మీద బయలుదేరిన వాళ్ళు ఈ పాప పనులు చేస్తున్నారు. వాళ్ళకి మారు మనసు లేదు. వాళ్ళకేం మారు మనసు లేనప్పుడు నీకేమి ఇస్తారు రక్షణ? వాళ్ళు ఇచ్చే రక్షణ కూడా సరిగా ఉంటుందో ఉండదో తెలియదు. అంటే తప్పుడు పనేమో కదా, తప్పులు చేస్తామన్నట్టేమో. ఇప్పుడు లోకస్తులు ధనం కొరకు ఎన్నో తప్పులు చేస్తారు. విశ్వాసుల్లో కొందరు ధనం కొరకు ఎన్నో తప్పులు చేస్తారు. వాళ్ళందరికీ సమంజసం అనుకుంటాను. దైవజనుడికి ఏం సమంజసం?
దేవుని సేవ చేసే దైవ సేవకుడికి ఏం సమంజసం అది? తప్పులు చేయటం, అబద్ధం ఆడటం అంటే డబ్బు కొరకు నువ్వు బ్రోకర్ పని చేస్తావా దైవజనుడా? అందుకని బైబిల్ ఏమంటుందంటే పౌలు గారు ఈ తిమోతి గారికి రాస్తున్నారు, ఓ చిన్నవాడా, యవనస్తుడా, ఇదిగో ఈ సేవ మీద చాలా డబ్బులు వస్తాయ్యా, సమర్పించుకొని చాలామంది ఇస్తారు. యేసుప్రభు గురించి ప్రకటించము దేశం మీద అని చాలామంది పైసలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ పైసలను చూసి మురిసిపోయావు, ధనాపేక్ష పెట్టుకునేవు లోపల. ధనాన్ని పరులకు ఉపయోగించు అన్నట్లుగా, ధనాపేక్ష లేకుండా ఉండుము అన్నట్లుగా ఈ తిమోతికి రాస్తున్నాడు. ధనాపేక్ష లేని వాడవై ఉండుము అన్నట్లుగా రాస్తున్నాడండి. ఈ అంత్యకాలంలో, ఈ చివరి కాలంలో కొందరు ధనాపేక్ష కలిగి ఉంటారు. వాక్యం అనేది ప్రకటిస్తాము కానీ ఆ వాక్యం అనేది కొన్ని అనుభవాలతో కూడుకున్నప్పుడే జనాలకి అది ఎక్కుతుంది, నెత్తికెక్కుతుంది. ఈ ధనాపేక్షని అపేక్షించి కొందరు తాము పడుచుకొనిరి అని బైబిల్లో రాసి ఉందండి, వాక్యంలో రాసి ఉంది. ధనాన్ని అపేక్షించి కొందరు తాము పడుచుకున్నారు అంటే ఏంది? తన ప్రాణాన్ని తీసుకున్నారు. ఇప్పుడు యోధ చెట్టుకి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ చెట్టుకి కొమ్మకి ఉరేసుకున్నాడు. యోధ యేసుప్రభు శిష్యుడు. ఆ చెట్టుకేమో వేసేసాడు, ఉరేసుకున్నాడు. ఆ కొమ్మ ఇరిగినట్టుంది, చచ్చిపోయాడు. ఆ కొమ్మకి ఏలాడి చచ్చిపోయాడు. ఆ కొమ్మ ఇరిగినట్టుంది, కింద పడ్డాడేమో పేగులు బయటకు వచ్చినాయి, చచ్చిపోయాడు. యోధ ధనాపేక్షపరుడని బైబిల్ చెబుతుంది. వీడు దొంగయు అని రాసి ఉంది యోధ గురించి బైబిల్లో. యేసుప్రభు శిష్యుడు ఇస్కరియోతు యోధ గురించి వీడు దొంగయు, తర్వాత ట్రెజరీలో వేయబడిన ధనాన్ని పక్కన పెట్టుచుండెను అని ఉంటుంది వాని గురించి, యోధ గురించి. మరి ధనాపేక్ష గురించి ఈ విధంగా చెప్తున్నావు కదా, అరిష్టాలు ఏంటి, నష్టాలు ఏంటంటే, అననయ సప్పేరమ్మ అన్నదా? మొన్న ఈ మధ్య ఒక వాక్యంలో మాట్లాడాను. అననయ సప్పేరాలు వాళ్ళదే సొమ్ము కానీ దేవునికి ఇచ్చే విషయంలో సగము దాచుకున్నారు, సగం ఇచ్చారని ఉంటుంది. సగం ఇచ్చారు, సగం దాచుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళదే, కానీ ఇస్తామని నోటి మాట చెప్పినందుకు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నోటి మాట చెప్పి ఇవ్వకోకుండా సగం దాచిపెట్టి సగం ఇచ్చుట వలన ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా రాయబడింది. అక్కడ ఏమి ఏర్పడింది? ధనాపేక్ష ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళదే, దేవునికి ఇస్తాము అని అననంతకాలమో వాళ్ళదే, వాళ్ళే ఉంచుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పారు ఇస్తామని, సగం దాచిపెట్టారు, సగం తీసుకొచ్చి ఇచ్చారు. తప్ప అండి అంటే? అంతా ఇస్తామన్నారండి వాళ్ళు. పేతుడు అన్నాడు, వీళ్ళు అబద్ధము ఆడుస్తున్నారు వాళ్ళిద్దరం, అందుకని మీరు అమ్మింది ఇంతేనా అన్నాడు. మీ ఆస్తి అమ్మింది ఇంతకేనా అన్నాడు. అవునన్నారు. ఇద్దరు చచ్చిపోయారు. ఒక అమ్మ ఒక స్థలాన్ని మందిరానికి ఇస్తున్నానని చెప్పి నాకు చెప్పింది. నేను ఒక ముసలాయిని అక్కడ ఆర్డినేషన్ చేసి ఇక్కడ మందిర సేవ పరిచర్య ప్రారంభించు అని చెబుదాం అనుకుంటున్నప్పుడు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంది. మరణించింది. కామెర్లు వచ్చి మరణించింది. రివర్స్ తీసుకుంది స్థలాన్ని, కామెర్లు వచ్చినాయి, చచ్చిపోయింది. దానివల్ల చచ్చిపోయిందా సార్ అంటాము. ఆ ప్లాట్ని దేవుని సేవకి ఇచ్చే విషయంలోనే చచ్చిపోయింది అంటావా? 3 నెలల్లో చచ్చిపోయింది. ఆ ప్లాట్ని దేవుని సేవకి ఇస్తున్నా, మందిరం కట్టుకో, దీనిలో గుడి కట్టి దీనిలో వాక్యం చెప్పు, 4 వస్తుంటారు
అని చెప్పింది. ఆమె ఎక్కడుందో ఏమో, ఏ లోకంలో ఉందో, చచ్చిపోయింది. వెనక్కి తీసుకుందండి. ఇస్తున్నానని చెప్పి దాన్ని వెనక్కి గుంజుకుంది. సేమ్ ఆర్థిక విషయాలను కాంక్షించిన వ్యక్తివి నేను విడిచిపెట్టేశాను. 9 నెలలు అయింది. నీ కుటుంబం మీద ఒక పెద్ద శాపం వచ్చి పడింది. 9 నెలల క్రితం నుంచి నీ కుటుంబం బాధల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? కాస్తంత ఆలోచించవేంటి? ఆలోచించడు. నీకు మనసు మార్పు లేదు, బిడ్డలు పోగొట్టుకున్నావు, ఏం చేస్తావు? కెమెరాలు వచ్చినాయి, అమ్మ చనిపోయింది. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయండి? ఇది ఎందుకు వచ్చింది అని ఎందుకు ఆలోచించరు? చచ్చిపోయిందే ఆలోచిస్తారు, జబ్బు వచ్చిందే ఆలోచిస్తారు. కానీ వయసు పిల్ల ఎందుకు చచ్చిపోయింది? జబ్బు వచ్చింది, చచ్చిపోయింది. మరి ఏ వంకతో పోవాలి ప్రాణం? ఒక మనిషి చనిపోయింది, ఏ వంక డొంక లేకుండా పోతుందా ప్రాణం? జ్వరం వచ్చింది, పోయింది. కెమెరాలు వచ్చినాయి, పోయింది. హార్ట్ అటాక్ వచ్చింది, పోయింది. కాలు దిగింది, పోయింది. యాక్సిడెంట్ అయింది, పోయింది. పాము గుట్టింది, పోయింది. తేలు గుట్టింది, పోయింది. ఏదైనా ఒక వంక ఉంటుందా? ఏ వంక లేకుండా డైరెక్ట్గా చచ్చిపోతే ఏమంటారు? నువ్వు శాపం పెట్టి చచ్చిపోయారు అంటారు. అంతేనా? కానీ దాని వెనక తీరి ఏంటిరా అని ఆలోచించరు కదా. నువ్వు దేవుని నమ్మావు, దైవజనుడివి, సేవకుడివి, ఇది నీ కుటుంబానికి ఎందుకు ఈ అరిష్టం జరిగింది అని ప్రశ్న వేసుకుంటావా? వేసుకోవు. నీ హృదయం మోసకరమైన హృదయము గనుక ఆ మోసకరమైన హృదయాన్ని దేవుడు రోజు చూస్తున్నాడు. వీడిని పనిష్ చేయాలనుకుంటున్నాడు ఆయన. దేవుని సేవను లాంచ్ చేయాలనుకుంటున్నావు కనుక ఎవరో చేసిన సేవని ఫెయిత్ పునాది మీద ఉన్న సేవని పాడు చేయాలనుకుంటున్నావు కనుక నిన్ను దేవుడు పనిష్ అయిపోతున్నాడు. ఆ పనిష్మెంటే అది. ఏదో యాక్సిడెంట్ అయింది, ఎగిరిపోతావు. అటు వ్యక్తి కూడా పోవచ్చు. ఎందుకంటే అనన్య సప్పీరాల మాదిరి ధనాపేక్షతో పని చేయకూడదు. దేవుని పని ధనాపేక్షతో చేయొద్దండి. ఇప్పుడు నా ఎంట కొందరు తిరుగుతున్నారు, నా బండి మీద వస్తుంటారు. వాళ్ళకి ధనాపేక్ష ఉందో లేదో, పొట్ట నింపుకోవడానికి నా ఎంట తిరుగుతున్నారా, లేకపోతే నిజంగా ధనాపేక్ష ఉందా వాళ్ళలో? పొట్ట నింపుకోవటానికి అయితే పర్వాలేదు. ఇంత తిని దేవుని వాక్యాలు 4 వాక్యాలు ఆ ఊర్లో ఈ ఊర్లో చెబితే పర్వాలేదు, దేవుని పని నడుస్తుంది. కానీ ధనాపేక్షతో పని చేస్తున్నావు అనుకో, నా ఎంట తిరుగుతున్నావు అనుకో, నీకు పడుతుంది. అననీయాల సప్పిరాలకు పడిన శిక్ష నీకును పడుతుంది. మరి అట్లయితే జీతాలు పొందేవాళ్ళు అందరూ శిక్ష పొందట్లేదేంటి అంటారు. వాళ్ళకు సంస్థలో పనిచేస్తున్నారు, ఒక అధికారం కింద పనిచేస్తున్నారు, ఒక పెద్ద బిషప్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు శిక్ష వస్తుందండి? వాళ్ళు ఏమైనా ధనాపేక్షతో పనిచేస్తున్నారా? వాళ్ళ కనీస అవసరాలు, జీవితం అనేది పోషింపబడటం కొరకు, వాళ్ళ కుటుంబాలు పోషింపబడటం కొరకు సర్టైన్ అమౌంట్ నెలకి దే విల్ పే, వాళ్ళు చెల్లిస్తుంటారు పెద్దోళ్ళు. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద ఉంటారు కదా, సమస్త జ్యూరిస్డిక్షన్ కింద. వాళ్ళకి శిక్ష రాదు, కొందరికి వస్తుంటుంది. ధనాపేక్ష కలిగిన వారు సేవకుల మీద కానీ, ధనాపేక్ష కలిగిన విశ్వాసుల మీద కానీ శాపం వస్తుంది. అవునా? మరి కనీస అవసరాలు తీర్చుకోకూడదా? అవును, తీసుకోవచ్చు. దేవుడు ఆమోదిస్తాడండి. అందుకనే బైబిల్ అన్నాడు, నువ్వు కట్టుకునే వస్త్రం గురించి, నువ్వు తినే తిండి గురించి, నీ యొక్క ఇల్లు గురించి ఆయన ముందే ఎరుగును కదా అన్నాడు. మరి ఆ 3 నీకు లేవనుకో, నువ్వేం చేయాలన్నాడు? ప్రార్థించాలన్నాడు. అవి 3 లేవు. ఇల్లు లేదు, తిండి లేదు, తర్వాత మన వస్త్రం లేదు. ఏది లేదు దాని కొరకు ప్రార్థిస్తే అవి ఇవ్వబడతాయి. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వినపడే విధంగా నువ్వు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వినపడాలి. ప్రార్థన దేవుని దగ్గరికి వినపడాలి. నువ్వు ఇప్పుడు నీ స్వరము దేవుని సేవలోకి వెళ్ళే విధంగా నువ్వు ప్రార్థన చేయవు. అలా ప్రార్థన చేస్తే ఉపవాసంతో ఆ ప్రార్థన దేవుని సేవలో వచ్చితే నీకు జవాబు వస్తుంది. నీకు కావాల్సినవేమో ఇవ్వబడతాయి. వస్త్రం లేదు, వస్త్రము అడుగు, ఇస్తాడు. నేను ఏది అడగట్లా. నేను
నాకు 9 డ్రెస్సులు ఉన్నాయి ప్రభు, నాకేమొద్దు అంటున్నా. ఏం చేయమంటావు? వీళ్ళ అన్నోళ్ళు 5,000 పంపారు. నేను ఇంకొక 1,000 రూపాయలు వేసేసరికి నాకు ఫస్ట్ క్లాస్ డ్రెస్ వచ్చింది. అర్థం కదా? 4,847 క్లాత్ అయింది ఖరీదు, 1,300 కుట్టుకూలి, ఇంకా నాయే పడ్డాయి, వాళ్ళన్నీ ఇచ్చినాయి కాక. 6,000 దాకా వస్తున్నాయి. మంచి క్లాత్ నాకు ఇచ్చాడు దేవుడు ఈ సంవత్సరం. జక్కయ్య అంటాడు, నేను క్లాత్ తెస్తానంటే ఆగు తేబోక అంటున్నా. ఎందుకని? ఇంకొకళ్ళు అంటున్నారు, నేను మీకు బట్టలకి పైసలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వబోక అన్నాను. ఎందుకని? మీరు తెచ్చే క్లాతులు నేను కట్టను అన్నాను. ఇక ఎందుకని? అంతే. ఇప్పటికే 2 జాతులు నేను బీరువాలో, 2 పంపిణీ చేశారు నాకు, అక్కడే పెట్టా. కావాలంటే ఎవరైనా తీసుకోండి. ఒట్టి క్లాతులు, కుట్టినవి కావు. క్లాత్ ఉంది, 2 జతలు ఉన్నాయి. నచ్చలేదు అనేది కాదు అక్కడ. ఒక ఆయన నారాయణఖేడ్లో బజార్లో అమ్మే బట్టలని 300తో కొనిచ్చాడమ్మా, 325 రూపాయలతో. బాన్సాడు తెచ్చి ఆ స్టైల్లో పట్టిస్తే 600 రూపాయలు కుట్టుకులు తీసుకున్నాడమ్మా. ఏది ఎక్కువ? కుట్టుకులు ఎక్కువైందా? ఆ క్లాత్ నేను కట్టుకోవాలి ఇప్పుడు. ఆయన 300తో పెడితే నేను 600 పెట్టి కుట్టించాలా? ఏం బ్రదరు? అయితే అవి తోలులాగా ఎలాడుతున్నాయి ఒంటి మీద అని నేను ఆయన ఎక్కిరించట్లే. ఆయన దాన ధర్మం చేశాడు దేవుని పేరున, ఇప్పుడు కూడా చేస్తాను అంటున్నాడు. ఒక మీటింగ్ పెట్టి మీ చర్చిలోకి వచ్చి నీకు బట్టలు ఇచ్చిపోతాను అంటున్నాడు. ఒక మీటింగ్ పెట్టి సెమీ క్రిస్మస్ లాగా నీకు డ్రెస్ ఇచ్చిపోతాను. ఏది? అదే డ్రెస్ బజార్లో కొని తీసుకొచ్చి ఇచ్చిపోతాను. నేనంటున్నాను, నేను బతికేదే తక్కువ రోజులు, ఇక నుంచి ఇప్పటి నుంచి, ఇప్పుడు ఆయుష్ నుంచి కొద్ది సంవత్సరాలు. రేపు పోతున్నావు ఎల్లుండి పోతున్నావు నాకు తెలీదు. అరే సుడిగాలి వచ్చింది బ్రదరు ఈరోజు, టోర్నిడో అమెరికాలో. ఆ సుడిగాలి 100 మందిని ఎత్తుకొని పోయింది ఆకాశంలోకి. సుడిగాలి అర్థం కాలా? టీవీలో చూసారా? గాలి ఎటు తిరుక్కుంటూ తుఫాను గాలి. ఆ గాలికి వాన లేదు, ఒట్టి గాలికే 100 మందిని ఆకాశంలో లేపకపోయినా ఆడ నుంచి పడేసింది, అందరూ చచ్చిపోయారు. వాళ్ళకి దిక్కేంటి? వాళ్ళందరూ క్రైస్తవులే చచ్చిన వాళ్ళంతా. నేనేం గొప్పవాడినేం కాదు వాళ్ళకంటే. నా మాట మీకు అర్థం కావాలి. నేను ఎప్పుడు చచ్చిపోతానంటాడు, లేకపోతే తొందరగా పోతానంటాడు అనుకుంటున్నారు కొందరు. అలా అనుకోకండి. ప్రతి ఒక్కరూ పోవాలి. కొందరు ముందు పోతారు, కొందరు వెనకపోతారు. అది అయితే 4 రోజులు బతికినా ఇక నుంచి ఇప్పటి వరకు ఏదో నడిచిపోయింది, ఇక నుంచి మంచి క్లాత్ తెస్తా. మీ మట్టుకు మీరు తీసుకొచ్చి నన్ను గలిబిలు చేయకండి, నేనే తెచ్చుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేం అపేక్ష అంటే మేము ఏం అపేక్ష లేదు. పెద్ద ఆయన, మంచి ధనవంతుడు ఆయన. బజార్లో దొరికే బట్టలు కనుక్కొచ్చి నాకు ఇస్తాడు 325 రూపాయలు. ఏంటిది అది? నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ బట్టలు కట్టుకోవటం. కామారెడ్డిలో మీటింగ్ అయింది, తెల్లటి బట్టలు ఇచ్చారు, తెచ్చా కుట్టించా. ఆ 2 తొడుగులు తొడిగా, తొడుక్కోవాలనిపించట్లేదు, పక్కనేసేసి. ఈ బట్టల గురించి అంత చింత ఏమొచ్చింది నాకు? చాలా జతలు ఉన్నాయి ఆ బీరువాలో. ఏం చేసుకోవాలి? అవి చినక్క ముందే తీసి పడేస్తుంటా. ఒక బెజ్జ కూడా ఉండదు, ఎక్కడా చినగదు. మంచి ఇంకో 10 ఏళ్ళు పని చేస్తుంది ఒక్కో జత, అయినా తీసి పడేస్తుంటా. కారణం ఏంటి? నాకు వద్దు. ఎందుకవి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కొదువు లేకుండా ఇచ్చాడు. బట్టలు కొదువు ఉండదు. ఒకవేళ నాకు బట్టలు కావాల్సి వస్తే ప్రార్థన చేస్తా. నాకు ఏ రేట్లో కావాలో ఆ రేట్లో దేవుడు తెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తెచ్చిస్తాడు.
రీసెంట్ 3-4 ఏళ్ళు అవుతుంది. ఈ డివైడర్ పక్కనే దొరికింది 500 రూపాయల నోటు. ఇట్లా పెట్టింది, ఇక్కడే డివైడర్, ఆ చిన్నారాములు దుకాణం ఎదురుగా డివైడర్ పక్కనే ఉంది. ఎంతోమంది పోతున్నారు, దాన్ని తీసుకోవట్లేదు. నేను పోయి తీసుకోవాలని దేవుడు అక్కడ ఉంచాడు దాన్ని. అది సంగతి. నేను పోతేనే అది కదలాలి, ఎవరికి కదలదు. అది 500 నోటు. ఎంత ధనాన్ని దేవుడు నాకు ఇవ్వాలని ఆయన నిర్ణయించాడో అది ఇవ్వబడుతుందండి. ఎన్ని డ్రెస్సులు, ఎంత క్లాత్ రేటు కలిగిన ఇవ్వాలో అవి నిలవ ఉంటాయి ఆడ. ఎంత తిండి తినాలో అంత ఉంటుంది అంతే. ఇక నుంచి నాకు కొదువు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కూర్చుంది 20-30 మంది, కానీ వినండి నా బోధ. ఈ బోధని, ఈ చెప్పిన మాటల్ని కొన్ని వందల మంది వింటున్నారు. 1100 మంది వింటున్నారు ఇప్పటికి. ఇది వీడియో అప్లోడ్ కాగానే 1100 మంది వింటారు. మీరు 30 మంది, వాళ్ళు ఒక 1100 మంది. బయట పెరుగుతుంది, రోజు రోజుకి యూస్ పెరుగుతున్నాయి. దేవునికి స్తోత్రములు. నాకు కావాల్సినవన్నీ బైబిల్లో ఉన్నాయి. కావాల్సినవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎందుకు చింత? నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా. నాకైతే లేదు చింత లేదండి. తిండి విషయం లేదు, ఎటన్నా వెళ్ళే విషయం లేదు. ఉన్నన్ని రోజులు 4 వాక్యాలు ప్రభువుని గురించి అందించాలని ఒక ఆలోచన ఉంది. అయితే మోసగాళ్ళ నుంచి తప్పించబడండి, ఇది నా యొక్క చివరి ప్రయత్నం. మోసకరమైన మేకప్లు వేస్తారు చూడండి. మీరు ఎవరిని నమ్ముతారు చెప్పానా? ఒక కథ చెప్తా విను, ముగించేస్తా. ఒకడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు కాల. పెళ్ళం కాస్త నాటుది, మోటుది, కానీ చదువు ఉంది, కానీ నాటు మనిషి. నాటు మనిషి అర్థమైద్దా? నాటు మనిషి అంటే మన సాదాసీదా మనిషి అన్నట్టు. ఈ పెళ్ళం అంటే ఆడికి అంత ఇష్టము తప్పిపోయింది. కొంత మట్టుకు ఇష్టం ఉంది. వానికి ఏం ఆశ ఉందంటే అమెరికా అమ్మాయి కావాలని ఉందట. ఏంది? అమెరికా అమ్మాయి. అమెరికా అమ్మాయి ఎట్లుంటుంది? టిప్ టాప్గా ఉంటుంది, కళ్ళజోడి పెడుతుంది, ఇక్కడ దాకా డ్రెస్ ఉంటుంది, ఇదంతా కానొస్తుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి కానొస్తుంటుంది, ఏడు దాకే ఉంటుంది, మోకాళ్ళ నుంచి పైకి కదా. డ్రెస్సులు చూడాలి. అమెరికా అమ్మాయి ఎట్లుంటుందో అలా కావాలనిపించిందంట. ఎవరు? అసలు పెళ్ళమేమో నాటు మోటుగా ఉంది, సాదా సీతగా ఉంది, అంతే కదా. ఇప్పుడు చెప్తా నేను, నాలంటోడు ఒకరి దగ్గరికి ఆ పిల్ల వచ్చిందట. ఏది? ఆ నాటు మోటు పిల్ల. మా ఆయనకి ఇట్లాంటి కోరిక పుట్టింది, ఎట్లా పాస్టర్ గారు అన్నదట. ఏది? అమెరికా అమ్మాయి కావాలని ఉందంట. కళ్ళంగా నన్ను ఇష్టపడలేదు, ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు, ఇప్పుడేమో రోగం పుట్టింది గనుక ఇప్పుడు అమెరికా అమ్మాయి లాగా కావాలంట ఆయనకి అని ఆలోచన వచ్చింది మా ఆయనకి. దీనికి విరుగుడు చెప్పు అన్నదట. ఈయనేం చేశాడు? అమ్మాయి నువ్వే తయారుగా అమెరికా అమ్మాయిలాగా అన్నాడంట. గొడుగు తిప్పుకుంటున్నాడు అన్నాడంట. ఆ మగుడు ఏ లైన్లో నడుస్తూ ఉంటాడో, ఏ టైంలో ఎక్కడ ఉంటాడో వారి ఎదురుగా నడిచిపోతాడు గొడుగు తిప్పుకుంటా అనుకోండి. ఉపాయం చెప్పాడు. ఈ పిల్ల అట్లనే తయారైంది. ఈ పిల్ల అట్లా తయారయ్యేసరికి పోతుందిరా అమెరికా అమ్మాయి అనుకున్నా దాని వెంట పడ్డడు. అంటే దాని అర్థం ఏంటో మీకు అర్థమైందా? అర్థమైందా సన్నివేశం ఏంటో? పెళ్ళము ఆ భర్తకి ఇష్టమైన రీతిలో మరల్చబడాల. అంటే వానికి ఏ విధమైన కోరిక కలిగిందో ఆ కోరికని తీర్చాలన్నట్టు. ఉపాయం చెప్పాడు కావాలి అక్కడ, అపాయం నుంచి తప్పించాలంటే ఆ భర్తని. అయితే ఇప్పుడు మన జనం ఎట్ట తయారయ్యారు చెప్పాలా? వాడు అంశనడక నడుస్తున్నాడండి, నేనేం మోటుగా ఉన్నా. అంటే అంశనడక ఇందిరా ఈ టిప్ టాప్ నాకు అర్థం కావట్లేదు. కళ్ళజోడు పెట్టాడు, వెనక బ్యాగ్ ఉంది, ముందేమో టిక్ టాక్ అని
టిక్కు పెట్టుకున్నాడు, షర్టు టిక్కు లోపలికి టక్కు, బూటు షూట్ వేసాడు. ఒక ప్రార్థన లేదు, ఒక ప్రార్థన లేదు అని బ్రతుకులో, ఒక మొక్కల జీవితం లేదు, 4 ఆత్మలు కష్టపడి సంపాదించేవాడు కాదు. ఇలా ఉన్నాడు. ఇతను ఏం సేవ చేస్తాడు అనుకున్నాను ఆయన గురించి. అలాంటి వాళ్ళు అన్నట్టు మేకప్లు వేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఎదజల్లుతారు. డబ్బులతో దేవుని పని నడుస్తుందా? ఆత్మ రక్షించబడుతుందా? డబ్బులతో ఆత్మలు రక్షించబడతాయా? ధనాన్ని ఎదజల్లితే ఆత్మ వస్తుందా? నేనేం చెప్పానమ్మా, బల్ల మీద పడుకున్న దోమలు కొడుతున్నాయి, ఆకలేస్తుంది, ఆకలికి ఏమి లేవు, జేబులో ఏం లేవు, సంచి తప్ప బైబిల్ తప్ప ఏం లేవు. పొద్దున్నే వేసేసరికి మిలిటరీ వాళ్ళు దిగారు ఆ ప్లాట్ఫారం మీద. వాళ్ళకి ఇంగ్లీష్లో 2 ముక్కలు వాక్యాలు చెప్పిన తర్వాత ఏమో సోది చెప్పేవాళ్ళు వచ్చారు. వాడికి వాళ్ళకి వాక్యాలు చెప్తే వాళ్ళే సందాలు ఎత్తున్నారు. ఆటన బేడ ఆటన అనుకుంటా, ఏమో 3 పైసలు బిళ్ళలు ఉన్నాయి ఆ టైంలో. 3 పైసలు 2 పైసలు ఉంటాయి చూడు, అవి ఆ పైసలు టైము. అది ఆ టైములో అవి వాళ్ళు నాకు కానుకిస్తున్నారు, వాళ్ళే అన్నం పెట్టారు. ఇలా నేను సేవ చేసుకుంటూ వచ్చాను కనుక ఈ కొద్ది సేవ కూడా ఇట్లా ఉంది. ఇప్పుడు వచ్చేవాడు ఎట్లా టీక్ టాకు, మన షూటు బూటు హ్యాటు ఇవన్నీ వేసుకొని వచ్చి ఏదో డబ్బులు ఇక దానిలా ఇదిగా శ్యామ అంటే దేవుని పని అలా నడుస్తుందా? ఒక వ్యక్తిని ఎలా స్థిరపరచాలి, భక్తిలో నడిపించాలి, ప్రార్థన కావాలి, వాక్యం బలంగా ఉండాలి. ఎలాగండి? వాడికి అమెరికా అమ్మాయి కావాలనిపించింది, సొంత పిల్లమే ఆ విధంగా తయారయ్యిందిగా. ఇట్లా మోటుగా ఉంటే వాడు ఇష్టపడలేదు, మరి భార్యని, ఉన్న భార్యని ఇష్టపడలేదు. దీన్ని అమెరికా అమ్మాయిగా తయారు చేస్తే రూట్ మారిపోద్ది. ఉన్నదాన్నే మార్చేస్తే అయిపోయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, బాగలేదు. ఇప్పుడు టోర్నడోలో 100 మంది ఎగరగొట్టింది. దీన్ని ఆలోచించి ఇప్పుడే చూసాను నేను. స్టేజ్ మీదకి ఎక్కే ముందు ఆ ఇంట్లో ఆ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తుంటే వార్తలు వస్తున్నాయి. 100 మందిని టోర్నడో ఎగరగొట్టిందాడు, సామెలకు చూపెట్టాను. అది కొద్దిగా గాలి లేపుకొని పోయింది అయ్యగారు అంటున్నాను. నేను అది వార్తలు తర్వాత పెట్టుకుని నిన్న. గాలి 100 మందిని లేకపోయి నేల మీద పడేసింది. నాశనం సంభవింపబోతుంది. ఈ లోకమంతా నాశనం అనేది సంభవించబోతుంది. కొంచెం లేపుకుంటూ పోతుంది. రోజుకొక వైరస్ పెరుగుతుంది, రోజుకొక మార్పు వస్తుంది. ఈ వైరస్లకు మందులు లేవురా అని చెప్పేస్తాడు గవర్నమెంట్ వాడిక. వీటిని మా వల్ల కాదు కంట్రోల్ చేయటం అనేది. అప్పుడు దేవుడు గుర్తు వస్తాడేమో. రక్షించబడే వాళ్ళు రక్షించబడతారు, నాశనం అయిపోయేవాళ్ళు నాశనం అయిపోతారు. అందుకని మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ యొక్క స్వచ్ఛతని కాపాడుకోండి అని నేను నా మనవండి. లాస్ట్లో ధనాపేక్షలైన వారి వెంట పోకండి. ఎవరు వెంట? వాళ్ళు సేవకులు కానీ, వాళ్ళ విశ్వాసులు కానీ, ఎవడన్నా కానీ. ధనాపేక్ష చేత తమ్మును తాము పొడుచుకుని చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక వర్డ్ చూపించాను. ధనము కావాలి, అందరికి కావాలి. నేను బాగా చెప్తున్నాను, ధనాపేక్ష లేనివారై ఉండు అన్నాను. అంటే మేము ఇప్పుడు ధనంలో ఇప్పుడే అభివృద్ధి పొందుతున్నాము, ధనాపేక్ష లేని వారైనా నాకే చెబుతున్నాను అని చెప్పేసి నా బాధ వినకుండా వెళ్ళిపోయింది. ధనాపేక్ష లేని వారై ఉండుడని నేను వాక్యం చెబుతుంటే మేము ఇప్పుడే డెవలప్ అవుతున్నాం ఆర్థికంగాని పక్కకి వెళ్ళిపోయిందండి. ఈ పారాల్లో ఉంటుంది నేను వర్ణి దగ్గర. ఆ రోజు నుంచి మళ్ళీ నా వాక్యం వెళ్ళా. ధనం వద్దని నేను చెప్పలేదు, అది అపేక్షగా మారకూడదు, దురాశగా. ప్రాణాన్ని తీస్తుంది, అది ప్రాణాన్ని లేపేస్తుంది. 10 రూపాయల కొరకు ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థం కదా? 10 రూపాయల కొరకు
రూపాయలు దాని కొరకు ప్రాణం పోయింది కనుక దాన్ని దురాపేక్ష అంటారు. ప్రాణాలు కాపాడబడాలి. ధనాపేక్ష అనేది పరలోకం చేరకుండా చేస్తుందండి. పరలోకం పోనీదు. అది ధనాపేక్ష పరలోకము పోనీదు. నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తెగిపోవాలని మీరు ప్రార్థన చేయండి. ఎవరో నన్ను ఆదుకునేవాళ్ళు కాజాలరో అప్పులు తెగిపోయిన తర్వాత ఫ్రీగా అవుతా. దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. ధనం కావాలి, ప్రతి ఒక్కళ్ళకి వస్త్రం కావాలి, తిండి కావాలి, కనీస అవసరాలు కావాలి. వాటితో తృప్తిపడి ఉండు అని బైబిల్ చక్కగా బోధిస్తుంది. కనుక లేని దాన్ని కోరుకొని ప్రాణాలు తీసుకోవటం మంచిది కాదు. సరేనా? దేవునికి స్తోత్రం. ఉన్నదాంతో తృప్తి పడండి. కారం ఉన్న దాంతో తృప్తి పడాలి. ఇంట్లో ఏది ఉంటే దాంతో తృప్తి పడాలి. భర్తనైతే ఏడిపించకూడదు. లేనిది కావాలి తెచ్చిపెట్టు అని వాళ్ళని పీకు తినకూడదు. స్త్రీలైన వారు పురుషుల్ని ఎంత ఉంటే అంత దాంతోనే సంసారం సరిపెట్టుకునవలెను. లేని దాన్ని కోరి ఆడంబరాలకు పోయి మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకోవటం కంటే ఆడంబరాలకు పోకుండా ఉండటం బెటర్. ఆడంబరాలు అంటే తెలుసా? ఆడంబరము. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఇన్ని రోజులు భక్తితో ఉంది, ప్రార్థనకు వస్తుంది, ఆరాధన చేస్తుంది, వింటుంది, వాక్యం వింటుంది, పాటలు పాడుతుంది. కానీ ఒక్కసారి ఆమె అవతారాన్ని చూసేసరికి, ఆమె ఆడంబరం చూసేసరికి ఏం రక్షించబడుతుందా అనే ప్రశ్న వచ్చేసింది. మెడలో ఏమో గొలుసు పెట్టింది, మన ఏడేమో వడ్డానం పెట్టింది, అన్ని నగల నటలతో అలంకరించుకొని ఆడంబరంగా కామారెడ్డిలో కనపడింది. ఒక ఫంక్షన్లో బొట్టు కూడా పెట్టింది. మళ్ళీ పైన బొట్టు. ఇన్ని రోజులు ఆరాధన చేస్తే జగ్గిపెట్టి వస్తేవి, ప్రార్థన చేస్తే పెద్ద పాస్టర్ దగ్గర ఉపదేశం ఏంటివి, ఏడేంటివి ఆడేంటివి, మళ్ళీ ఇప్పుడు చూస్తే ఆడంబరంగా కనపడ్డాం. ఇదంతా ఏంది? నాకు ఆ మీద అవిశ్వాసం వచ్చేసింది. అలాగుంటారు కొందరు. ఆడంబరానికి పోయి పళ్ళు ఊడగొట్టుకుంటారు, ఉన్న పళ్ళు మొత్తం ఊడిపోతాయి. ఆడంబరం అంటే తెలుసుగా, లేని దాన్ని కోరుకోవటం, మన అంతస్తుకి మించిపోవటం తప్పది. మన అంతస్తు ఎంత? మీడియం, లేకపోతే కింద స్థాయి, లేకపోతే పై స్థాయి, ఏ సెట్టు కాగాలే అన్నట్టుగా నీకున్న ఆర్థిక వ్యవస్థని నువ్వు బాగు చేసుకో, బాగుపడతావు, పైకి వస్తావు, ఉన్నత స్థితికి వస్తావు. ఉప్పు అమ్మటానికి సిగ్గుపడిన వాడు కోటీశ్వరుడు అయిపోయింది. ఉప్పు 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 అంటారు చూడు ఊళ్ళో వచ్చి. ఇప్పుడు అంటలేదు, అప్పుడు అంటుండే. ఉప్పు కాంట ఆయన వస్తుండే ఒకడు, ఉప్పు అంటాడు ఊళ్ళోకి వచ్చి. అది బండి ఒక్కెద్దు బండి వస్తుండే, మీకు గుర్తుందా? అసలు ఒక్కెద్దు బండి, ఒక్క ఎద్దు బండి మీద ఉప్పు అమ్మటానికి ఒకడు ఉప్పు కట్టలు వేసుకొని వస్తుండే. అలాంటి వాడు కోటీశ్వరుడు అయిపోయిండు. వాని స్థితి పెరుగుతుంది అన్నట్టు. దురాశలకు పోతే అన్నీ పోతాయి, లేని ఆశల కొరకు పోతే కదా. ఉన్నదాన్ని వాడుకుంటే బాగుపడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ఉండి ప్రేరేపించబడిన వారు.